హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మా మమ్మీకి లేట్ అయిపోయిందని చెప్పి హరీబరీగా అంత టెన్షన్గా ఉన్నారు మా మమ్మీ అయితే. ఈరోజు నేను డెలివరీ కోసం హాస్పిటల్కి వస్తున్నాను. జూలై 10th నా డెలివరీ డేట్ ఫిక్స్ చేసుకున్నాను. సో హాస్పిటల్కి మార్నింగ్ వచ్చేసాను అనమాట. 6 o'clock అక్కడ ఉండమన్నారు. బట్ మేము స్టార్ట్ అయింది 6:15కి ఇంటి దగ్గర. సో లేట్ అయిపోయిందని చెప్పి మమ్మీ ఫేస్లో టెన్షన్గా అనిపిస్తుంది. ఇది ఆకువీడు లక్ష్మీ హాస్పిటల్. మా ఫ్యామిలీ ఆల్మోస్ట్ అందరూ కూడా ఇక్కడే డెలివరీస్ అయ్యామన్నమాట. ఆరుష్, వైషు, నివి అందరూ కూడా ఇక్కడే పుట్టారు. సో మాకు ఈ హాస్పిటల్ సెంటిమెంట్ అట్లానే చాలా బాగా ట్రీట్ చేస్తారు. సో అందుకనే లాంగ్ అయినా కూడా మేము ఇక్కడే ట్రీట్మెంట్ చేయించుకుంటాము. డాక్టర్ అయితే చాలా ఫ్రెండ్లీగా చాలా మంచిగా ట్రీట్ చేస్తారు. ఇక్కడ వరకు వెళ్ళే వరకు నాకు ఎట్లాంటి టెన్షన్ లేదు. వన్స్ థియేటర్లోకి వెళ్ళాక కొంచెం ఫియర్ అనిపించింది అనమాట. చాలా టెన్స్ ఫీల్ అయ్యాను. ఫైనల్లీ నా సీ సెక్షన్ అయితే మంచిగా జరిగింది. బాబు నేను చాలా హెల్తీగా చాలా హ్యాపీగా ఉన్నాము. 5 days తర్వాత డిశ్చార్జ్ చేసేసారు. చాలా ఫాస్ట్గా రికవరీ అయిపోయాను నేను కూడా. మంచిగా బ్లెస్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బ్లెస్సింగ్స్ వల్లనే మేము ఇంత హ్యాపీగా ఇంత చక్కగా ఉన్నాము. ఇంటికి వచ్చిన బాబుకి నాకు మంచి వెల్కమ్ చెప్పారు మా తేజు అట్లనే రవి. చాలా మంచిగా డెకోర్ చేశారనమాట సింపుల్గా. థ్యాంక్ యూ సో మచ్ రవి అండ్ తేజు. చాలా చాలా బాగుంది. మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. మా బుడ్డోడి చిట్టి చిట్టి పాదాలు. సో అలా ప్రింట్స్ని ఫ్రేమ్ చేయిద్దామని చెప్పేసి ఫోటో పేపర్ మీద అలా చక్కగా ప్రింట్స్ పెట్టించారు. ఈ వ్లాగ్ అంతా కూడా నాకు మంచి మెమరబుల్గా ఉండాలి అని చెప్పి పురిటి స్నానం వరకు ఉన్న చిన్న చిన్న క్లిప్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేశాను. సర్ప్రైజింగ్గా చిన్న కేక్ తీసుకొచ్చి కట్ చేయించారు తేజమ్మ అట్లనే రవి. అండ్ ఈ డెకరేషన్ అంతా కూడా మా రవి గారే చేశారనమాట. ఇట్స్ ఎ బాయ్ అని చెప్పి ఒక బాయ్ ఫోటో కూడా చక్కగా ఇలా ఆ ఫ్లవర్స్తో వేశారనమాట. చాలా బాగా అనిపించింది. నా లిటిల్ ప్రిన్స్ ఇంటికి వచ్చిన శుభ సందర్భంగా అందరూ కూడా నోటిని తీపి చేసుకుందామని చెప్పి ఈ కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేశారు. మా బుడ్డోడు ఎట్లనో కట్ చేయడు కాబట్టి వైషు, ఆరుష్ని ఈ కేక్ కట్ చేయించాము వాళ్ళతోని. చక్కగా అందరూ కూడా మా చిన్ని ప్రిన్స్ తోటి ఫ్యామిలీ అంతా ఫొటోస్ తీసేసుకున్నాం మంచిగా. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end. మా లిటిల్ ప్రిన్స్ కోసం కొన్ని కొత్త ఐటమ్స్ తీసుకున్నాము. వాడికి బుజ్జి బ్లాంకెట్ అట్లానే బాతింగ్కి టవల్ తీసుకున్నాము. డీమార్ట్లో తీసుకొచ్చారు మమ్మీ. ఇదైతే చాలా మంచిగా వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ ఈ కాటన్ కూడా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. అలానే ఒక చిన్న బ్లాంకెట్ అట్లనే ఒక పెద్ద బ్లాంకెట్ కూడా తీసుకున్నారు. వాడి సైజుకి సరిపడా ఒక చిన్నది ఇంకొంచెం పెద్ద సైజులో ఒకటి తీసుకున్నారనమాట. అట్లనే ఇవన్నీ కూడా డీమార్ట్లో తీసుకున్నారు మమ్మీ. బ్లాంకెట్స్ చాలా క్యూట్గా ఉన్నాయి కదా బుజ్జిగా. సో వీటి ప్రైజెస్ కూడా నేను ఈ వీడియోలో కనిపించేలా మెన్షన్ చేశాను చూడండి. అలానే బాతింగ్కి ముందు ఆయిల్ అప్లై చేస్తాం కదా. సో ఆలివ్ ఆయిల్ అప్లై చేస్తామన్నమాట మా పిల్లలకి. అందుకనే అది అట్లానే ఇది చక్కగా వాడు టాయిలెట్స్ అవి పాస్ చేసినా కూడా వాటరీగా మొత్తం వెట్ అయిపోకుండా ఉండడానికి ఇదొక టవల్ చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కనుక వీటిని తీసుకోండి మీరు. చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. వీటిని తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అట్లనే మనకి మ్యాట్రిసెస్ అవి కూడా పాడైపోకుండా ఉంటాయి అన్నమాట. ఆరుష్ టైం నుంచి కూడా ఇవి మేము యూజ్ చేస్తాము. అలానే లోషన్ వచ్చేసి హిమాలయ వాడతాం మేము. ఇంకా పౌడర్ టిన్ ఒకటి. అట్లనే బాతింగ్ సోప్ వచ్చేసి 30 బార్ యూస్ చేస్తాము. ఆరుష్ వాళ్ళ టైం నుంచి కూడా డాక్టర్ రికమెండ్ చేసిన సోపు ఇది చాలా బాగుంటుంది పిల్లలకి. అస్సలు కళ్ళు మండడం అట్లాంటివి ఏమి ఉండదన్నమాట. చాలా 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 మంచి సోప్ అని చెప్పాలి. ఇదైతే మా పిల్లలకి మంచిగా సెట్ అయింది. అట్లనే ఇంకా కొన్ని థింగ్స్ ఉంటాయి కదా పిల్లల కోసం, అవన్నీ కూడా షాంపూ కూడా హిమాలయ యూస్ చేస్తాము. ఎందుకో మాకు హిమాలయ బ్రాండ్వి కొన్ని సెట్ అవుతాయి. సో అందుకనేసి ఇంకా పొట్టు పెట్టడానికి ఐటెక్స్ కాటుగా, అట్లనే మనకి బిందీ పెట్టుకోవడం కోసం ఇయర్ బడ్స్ అనమాట. చెవులో పెట్టడానికి అసలు కాదు, బొట్టు పెట్టడం కోసం ఇయర్ బడ్స్ తీసుకున్నారు. అట్లానే ఇది మ్యాట్రిస్ పాడైపోకుండా షీట్ కింద మనం వేసుకుని దానిపైన
బెడ్షీట్ వేసుకుంటే వాటర్ అది అబ్జర్వ్ చేసుకోకుండా ఉంటుంది. బట్ ఇప్పుడు అంతా క్లాత్ డైపర్స్ వచ్చేసాయి కాబట్టి అదంతా యూస్ ఉండదు అని చెప్పేసాను నేనైతే. అవసరం లేదు అది బెడ్ మీద వేసుకోవాల్సిన అవసరం అని చెప్పేసి అదైతే యూజ్లెస్ అయిపోయింది. తర్వాత బాబుగడి స్నానం కోసం వేపాకులతో చక్కగా వాటర్ని అయితే మరిగించారు మమ్మీ. సో ఇవి చేస్తే మంచిగా యాంటీబయాటిక్లా పనిచేస్తుంది కాబట్టి వేపాకుతో మరిగించిన వాటర్తో ఈరోజు స్నానం అనమాట బుడ్డోడికి ఫస్ట్ డే. ఇది బెల్లంలా ఉందని చెప్పి బెల్లం ఇప్పుడు కొడుతున్నావు ఎందుకు అనేసి అడిగాను నేను. కానీ ఇది సాంబ్రాణి అంట, నేనైతే ఎప్పుడు చూడలేదు. కానీ ఇలాంటి సాంబ్రాణి దొరికితే మాత్రం తీసుకోండి, మంచి స్మెల్ వస్తుంది, అట్లానే చక్కగా వస్తుంది అనమాట. చాలా బాగుంది, హై క్వాలిటీలో ఉంది ఆ సాంబ్రాణి అయితే. తర్వాత వేపాకులు మొత్తం కూడా పేస్ట్ చేసి దాంట్లో కొంచెం పసుపు కలిపి దాన్ని బాడీకి అప్లై చేశారు. ఫస్ట్ టైం స్నానం కదా, సో అందుకనేసి ఇలా చేస్తే మంచిగా యాంటీబయాటిక్లో ఉండి ఏమైనా స్కిన్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఉంటే పోతాయని చెప్పేసి మమ్మీ ఇలా పెట్టారనమాట ఫస్ట్ బాబుగడికి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టే నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అవుతాయి. చక్కగా వాడి ఒళ్ళంతా నలిపి ఒక 1 hour పాటు స్నానం చేయించి తర్వాత చక్కగా సాంబ్రాణితో హెయిర్ మొత్తం కూడా ఇలా డ్రై చేస్తుంది మమ్మీ. ఈ డ్రెస్ వేద్దామని తీసాను కానీ అత్తమ్మ దీనిపైన బ్లాక్ ఉందని చెప్పి అది వద్దన్నారు. మళ్ళీ అప్పటికప్పుడు వేరే రోంపర్ వేసి వాడిని చాటలో అయితే పడుకోబెడతారు మా సాంప్రదాయ ప్రకారము. తర్వాత ఈరోజు మెనూ వచ్చేసి నాన్ వెజ్ తినాలన్నమాట. నాటుకోడి కర్రీ, ముద్దపప్పు, తెలగపిండి ఫ్రై, అట్లనే రసం, బొబ్బట్లు. ఇది మా లంచ్ మెనూ. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.